హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే సొరకాయ పులుసు చేస్తున్నాననమాట. సొరకాయ ఒకటి చిన్నది తీసుకున్నాను, లేత సొరకాయ. అందులోకి ఉప్పు తగినంత, 2 స్పూన్లు కారము, పసుపు, చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసేసుకున్నాను. వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే, ఉడకపెట్టుకోవడమే. చింతపండు పులుసు పోయకుండా నేను డైరెక్ట్ వేసేస్తాను అనమాట. పులుసు అంటే నీళ్ళుగా కాదండి, చిక్కగా ఉండేటట్టు చేస్తాను కూరలాగా. అందులో లాస్ట్లో బెల్లం వేస్తాను. ఇదైతే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని లాస్ట్లో తాలింపు వేసుకోవాలన్నమాట. ఈ పులుసు ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నంలో కలిసి వచ్చింది. బాక్సులకైనా ఎవరికైనా బాక్సులు పెట్టాలన్నా, పిల్లలకైనా దేనికైనా ఇలా చేసుకుంటే నీళ్ళుగా కాకుండా బాక్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. చిన్న వీడియో అన్నమాట ఇది. వాటర్ కూడా పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నా. ఉడకబట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు పడుతుంది ఉడకటానికి. సొరకాయ ముక్క ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటా అన్నమాట. ఉడికిందండి చాలా వాటికి. సొరకాయ లేతదైతే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. మీ సొరకాయ పులుసు ఏ విధంగా చేసుకుంటారు? నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే బెల్లం వేసుకుంటున్నా. కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది అన్నమాట తింటుంటే రైస్లోకి. ఒక చిన్న సొరకాయకి అంత వేసుకుంటున్నాను నేను. అలా కూరలాగే ఉంటేనే బాగుంటుంది ఇది పులుసు. సొరకాయ పులుసు అంటే నీళ్ళుగా కాకుండా ఇలా చేస్తాను నేను. బాగా ఉడికిన తర్వాత అది కూడా ఒక 5 నిమిషాలు ఉడికితే ఇది 2 రోజులైనా ఏమవుదండి, పాడవద్దు, బాగానే ఉంటుంది. ఇది సొరకాయ పులుసు ఈడిగా పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో కాకుండా తినొచ్చు, ఏమవుదు. చపాతీల్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఒక చిన్న సొరకాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వండుకుంటున్నాను నేను. తాలింపు పెట్టేసుకుంటున్నాను. అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. పప్పులో ఏం వేసుకోలేదు. ఎండుమిరపకాయలు, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు కొట్టుకొని వేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇందులో వేసేసుకోవడమే. తాలింపులో కూర వేసేసుకొని ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచుకొని పొయ్యి మీద ఆఫ్ చేసేసుకోవడమే. సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కానీ తింటుంటే చాలా బాగుంటుంది. ఇది సొరకాయ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో. ఎవరికైనా నచ్చుతుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తాలింపులు అదంతా కలిపేసుకోవడమే. చూడటానికి కూడా కర్రీ లాగుంది, చాలా బాగుంది. అంతే అండి. నమస్తే. సమ్మర్ కాబట్టి సొరకాయ పులుసు, దోసకాయ కూర, ఇవన్నీ ఇలాంటివన్నీ పప్పు, సాంబార్లు ఇవే కదా ఎక్కువ చేసుకుంటే మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. సొరకాయ కూర చలవ కదా. చూసారా పులుసు ఎలా ఉందో?